ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ పొద్దున్నే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఉదయాన్నే లేవగానే అంట్లు తోమేసి శుభ్రంగా సర్దేశాను మొత్తం. అలానే కిచెన్ అంతా సర్దేశాను, కసూడ్చాను, అంట్లు తోమి బట్టలు ఉతికి అన్నం వండేసాను అనమాట. మనకి మార్నింగ్ తినడానికి అలానే లంచ్లోకి పొటాటో ఎగ్ ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుండిద్ది అనమాట. ఎందుకంటే నేను చాలాసార్లే ట్రై చేశాను, అందుకని ఈసారి కూడా చేస్తున్నాను. అయితే తీయలేదని చెప్పేసి ఇప్పుడు తీసాను. 2 eggs తీసేసుకున్నాను మేమిద్దరమే కాబట్టి. అలానే వేడివేడిగా వైట్ రైస్ కూడా చేశానండి, చూసారు కదా పొగలు లెగుస్తున్నాయి. ఇద్దరమే కాబట్టి కొంచెం తక్కువగానే పోస్తున్నాను. నేను మా ఆయన బుడ్డి తింటే ఓ ముద్ద తినిద్దేమో. ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా మన మధ్యాహ్నం లంచ్లోకి స్పెషల్ ఐటమ్ అయితే చేస్తున్నాను. స్పెషల్ అంటే అంత స్పెషల్ ఏం కాదు, ఎప్పుడు చేసుకొని తినేదే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి, అలానే మరి ఎంతోమందికి షేర్ చేయండి. సరేనా, మంచి వీడియోతో కలుసుకుందాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే మాత్రం స్పెషల్గా బంగాళదుంప ఫ్రై అయితే చేయబోతున్నాను. మా నాయనమ్మ అయితే నేను ఏం వండా కానీ నాకు అసలు ఏం వదిలే పచ్చడి చేయనిద్ది అంటే, అప్పుడల్లా పచ్చళ్ళు అంటే మామూలుగా నూరుకొని తింటారు కదా, ఎగ్ కారం అయ్యి చేయమంటుంటే నేను ఫ్రై చేస్తాలే అని చెప్పాను. మా ఆయన వచ్చేసి పనికి వెళ్ళాడండి. ఈవినింగ్కి ఏం చేయాలో చూస్తూ ఉన్నాను. చూశారు కదా, నా చిటితేమో ఆడుకుంటుంది. చిటితల్లి అస్సలు కొండమంచట ఉండలేదు, మనుషులు తొక్కి పెట్టేసిద్ది. పిల్లకైతే వేసాను, అంగన్వాడికి కూడా తీసుకెళ్ళాలా. బాగా చెప్పంటే అసలు చదువుతుందా, ఏదేదో మాట్లాడుతుంది కానీ చెప్పిన మాట అయితే వింటలేదు. త్వరగా అయితే పనులు చేసుకుందాం. నవ్వు మాత్రం మొహం మీదే ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా కానీ చూడండి, నవ్వటం మాత్రం మొహం మీదే ఉండిద్ది. అస్సలకి అది తీసుకొద్ది, ఎవరు పలకరించిన ముందు ఆలస్యం బొమ్మాయి నవ్విద్ది. ఫేస్లో నుంచి అదొక స్మైల్ వస్తుంది నా చిటితలకి అయితే. మా ఆయన అయితే సిమెంట్ పనికి అయితే వెళ్ళాడనమాట. మా ఆయన అయితే ఇంకా ఫ్రై చేసేది అయితే మీకు అయితే చూపిస్తాను, సరేనా? తప్పకుండా చూసి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా సర్దేశాను. ఇంకా మనకు కావాల్సినవి తీసుకోవాలి. గంటె మనకు అవసరమైన తీసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసాం కదా, ఆయిల్ వేసేసుకుందాం. హీట్ అవుతుంది కదా, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. అలానే ఆనియన్స్, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుని గింజలు ఉన్నాయి కానీ దాంట్లో సగం ఆవాలే ఉన్నాయి. ఆవాలు పంట కింద పడి చూడడానికి కానీ కొన్ని వేసుకున్నాం. ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసేసుకున్నాం. మా బుడ్డమ్మా, ఉల్లిపాయ తింటున్నావా? ఓయ్, ఉల్లిపాయ తింటున్నా ఉంది. ఓ ఉల్లిపాయ తింటున్నావు ఏంది? ఫ్రై చేసేసుకున్నాం. పడింది, ఏడుతుంది అమ్మ. ఓ మా వస్తున్నా ఉండు నాన్న. అదేవిధంగా పొటాటోస్ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకుంటే అడుగు అంటుంది తొందరగా. ఇంకే విధంగా యాడ్ చేసేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టేసుకోవాలి. లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం.
పసుపు యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకున్నాం. పసుపు కూడా వేసాను, బంగాళదుంప మగ్గిపోయింది కాబట్టి ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకున్నామండి. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను, మొత్తం కలిపేసుకున్నాం. ఇంకా ఉదయాన్నే అన్నం కూడా వండేసాను అనమాట. వైట్ రైస్ నేను మా నాయనమ్మ కదా అందుకని చెప్పేసి కొంచెం వండేసాను. ఇంకా మళ్ళీ అన్నం మిగలటం ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా వండేసాను. పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలిపేసుకున్నాం. తగినంత కారం కూడా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం దంచింది స్మెల్ అనేది మామూలుగా రాదు. వేసేసాం కదండి, కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. తిన్నాను, తినేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ సెలవు ఏంది బుడ్డ నీ బాధ ఏంది? ఫోన్ ఎందుకు నీకు? మాట్లాడవేంది? ఏడు గుద్దుతా మా ఎట్టంది మా టేస్ట్ బాగుందా? ఇంకా బంగాళదుంప ఫ్రై చేశాను. మా నాయన తినిద్దే, కొంతమంది కాళ్ళు ఎప్పుడైనా తింటాం. బంగాళదుంప మంచిదే, ఏం కాదు. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఎగ్ వేసా కదా, ఇంకా బాగుంది. ఈ అమ్మాయిని తినమంటే ఓతుంది. మజ్జిగ అన్నం పెట్టాను, కొంచెం తింది. ఏంది అసలు భయం లేకుండా పోతుంది వీక్షికాకి. రోషి మాత్రం కట్టలు ఉండిద్ది. భయం లేని పనులు. అసలు భయం లేకుండా పోతుంది. సరేనండి, రోషం అయితే కట్టలే ఉంది మా చిట్టలకి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.